చిన్ని కృష్ణుడు అమ్మ కట్టినటువంటి పట్టుదట్టి, చిన్న కొప్పు, దానికి పెట్టినటువంటి ముత్యాల సరాలు, తామర పువ్వుల్లాంటి కళ్ళు, ఇంత కోపం వచ్చేసి ఊగిపోయి దవడలు అదిరిపోయి దొంగేడుపు వచ్చేసి, ఎందుకని తన అమ్మని ఏం చేయలేడు, అందుకని కోపం శేషైన పూరయేత్, అందుకని కోపం కళ్ళంబట నీళ్ళు వచ్చేసి ఇలా ఇలా నులిమేసుకుని, ఏమిటి అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల నాకన్నా నీకు పాలు ఎక్కువైపోయాయా అమ్మా అని అత్త మీద కోపం దొత్త మీద చూపించారంటారు. అలా కుండ అటు ఇటు కదలకుండా రాళ్ళు పెడతారు. ఓ రాయి తీసుకుని అప్పటి వరకు చల్ల చేసి ఇక వెన్న ముద్ద పైకి వస్తున్నటువంటి కుండను ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టి ఇప్పుడు ఆ కుండ బద్దలైపోయింది. కుండ బద్దలైపోతే అందులోంచి మజ్జిగంతా కింద కారిపోయి వెన్న ముద్దలన్నీ కిందకు వచ్చేస్తున్నాయి. వెన్న ముద్దలన్నీ కిందకు వస్తున్నాయని అక్కడ ఉన్నటువంటి వెన్న ముద్దల్లో ఒక వెన్న ముద్దని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఎప్పుడైతే ఓ వెన్న ముద్ద చేత్తో పట్టుకున్నాడో, ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో, ఎప్పుడైతే మజ్జిగ కారిపోయిందో అమ్మకి కోపం వస్తుంది ఇప్పుడని గుర్తొచ్చింది. ఎరా అలా వెళ్ళి ఇలా వచ్చేటప్పటికి ఇంత అల్లరా అని గుర్తొస్తుందని భయం. ఇప్పుడు ఏం చేశాడు, తనని తాను సమర్థించుకోవాలి. తను ఎంతో బాధపడిపోతే ఆ కుండ బద్దలు కొట్టానని చెప్పాలి. అందుకని ఇది తప్పు కాదని చాలా దబాయించడానికి ఇంకా పెద్దవాడు అవ్వలేదు. పెద్దవాడైతే దబాయింపు వస్తుంది. అదేమయ్యా పెద్దవాడిని 80 ఏళ్ళు నేనంటే చూడలేదు, అలా గుద్దేశామేమయ్యా సైకిల్, ఏం మీరు చూసుకోక్కర్లేదా అంటాడు. అది ఎప్పుడు 20 ఏళ్ళు వచ్చి ఒళ్ళు బాగా కొవ్వితే ఆ మాటలు వస్తాయి. పిల్లాడు కదూ ఏడిచి తను చేసిందే ఒప్పని మాట్లాడాలి. అందుకని దదిమత్కుంభంబు పోగొట్టి ఆ కుండ బదలగొట్టేసి, వాడిరాతి దదిమత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్న తినే మిథ్యాసంకుల భాష్పుడై. నిజమైన ఏడుపు కాదది, దొంగేడుపు. దొంగేడుపని పిల్లలకు ఒక్కళ్ళకే వచ్చేది. పెద్దవాళ్ళకు వస్తే అంతకన్నా ప్రమాదకరమైన విషయం ఇంకొకటి లేదు. దొంగ ఏడుపు అని ఏడుస్తారు పిల్లలు. ఉత్తినే కళ్ళమ్మ నీళ్లు రావు, ఉత్తినే పెద్ద రాగం పెడుతుంటాడు. అంటే ఎలాగైనా తన పని సాధించుకోవాలి. ఒకటి, అమ్మ పెడుతున్నది తినకుండా ఉండాలన్నా, అమ్మ ఎంత పనిలో ఉన్నా తనకి పెట్టాలనుకున్నా పిల్లలకి ఇదే సాధన. ఏదో పాల సీసా పెట్టి పాలు పడుతోంది అనుకోండి, వాడికి తాగడం ఇష్టం లేదు, వాడు రాగం మొదలెడతాడు. వాడికి అప్పుడు తాగాలని ఉంది, వాడు రాగం మొదలెడతాడు. నిజంగా కళ్ళమ్మట నీళ్లు రావు. ఒక్కొక్కసారి విచిత్రం ఏంటంటే దొంగ కన్నీళ్లు మొదలు పెడతాడు. లోపల బాధ ఉంటే కదా ఏమైనా అరవడానికి. అందుకని ఏడవడానికి ఏం లేదు అక్కడ, అందుకని ఏడుపు లేదు, నోటి మాటలు ఉన్నాయి. అది చెప్పారా పోతన గారు, నువ్వు అనుభవించాలి మనసు చేత. ఏమని ఏడుస్తాడు ఇప్పుడు అంటే అది విడిచిపెట్టారు పోతన గారు. నువ్వు భావించుకోనప్పుడు ఆ లీలకు అర్థం లేదని. అమ్మా అమ్మా నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల పిల్లలందరూ ఎదురు చూస్తున్నారమ్మా, నాకేమో ఆకలేసేస్తోందమ్మా, కాసిన పాలు తాగెడదాం అనుకున్నానమ్మా, వచ్చానమ్మా, నిన్ను పాలు అడిగానమ్మా, నువ్వు పాలు ఇవ్వలేదమ్మా, చల్ల చేసుకుంటున్నావమ్మా, ఎంత బతిమాలనమ్మా, పాలు ఇస్తానన్నావమ్మా, సగం ఇచ్చావమ్మా, నా ఆకలి తీరలేదమ్మా, పాలు దింపడానికి వెళ్ళిపోయావమ్మా, నువ్వు అన్నీ ఇలాంటి పనులే చేస్తావమ్మా, వాళ్ళందరూనేమో నువ్వు కడుపు నిండా తిని రాలేదా, మీ అమ్మ పెట్టలేదా అంటారమ్మా, నాకు ఎంత అవమానమమ్మా, నువ్వేంటమ్మా ఇలాంటి పనులు చేస్తావమ్మా, ఇవన్నీ చదివేస్తున్నాడు అమ్మ మీద. నిజంగా ఆవిడ ఇవన్నీ చేసిందా అంటే అమ్మ మీద ఆరోపణలు పసితనంతో. అంత కృష్ణుడు, అంత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అమ్మతనానికి కట్టుబడితే అంత కిందకి వెళ్ళిపోయాడు. అమ్మ అన్న మాట పరమేశ్వరుణ్ణి కూడా ఎంత శైశవావస్థకి తీసుకెళ్ళగలదో అమ్మతనానికి ఉన్న గొప్పతనం ఏమిటో చూపించారు. కాబట్టి ఇప్పుడు ఆ వెన్న ముద్ద ఒకటి చేత్తో పుచ్చుకున్నాడు. వెన్న కనబడితే పుచ్చుకోవడం మరి అలవాటు కదా, అది తన కొరకేని. ఇప్పుడు ఆ వెన్న తీసి చేత్తో పట్టుకున్నాడు. మధ్య మధ్యలో చిన్న పిసరి ఇలా ఆకుతున్నాడు, మళ్ళీ గుర్తొచ్చి ఏడుస్తున్నాడు దొంగేడు. ఈలోగా ఆవిడ పాలు దింపేయడం అయిపోయింది. రాబోయే పరిణామాలు విపత్కరంగా ఉంటాయని తెలుసు. ఎందుకని తిరిగి వచ్చిందనుకోండి పాలేం ఇవ్వదు, కొడితే కొట్టవలే నాన్న పాలు తాగు అని ఈ రోజుల్లో అయితే అంటారేమో. ఆవిడ అలా అందం. అందుకని అమ్మ ఎక్కడ బుగ్గ గిల్లుతుందో, ఎక్కడ పిక్క తిప్పుతుందో, ఎక్కడ 2 దెబ్బలు వేస్తుందో ఆవిడ జన్మాంతరంలో పాపం ఆవిడ కొట్టింది లేదు యశోద. నిజంగా కొడదామన్నా ఈయన ముగ్ధమోహన స్వరూపం చూసి పొంగిపోయి